ఏంటిది నువ్వు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? వెటకారంగా ఉంది. ఎందుకు తేడానా? నువ్వు ఆడోళ్ళు ప్రపోజ్ చేసి ఒప్పుకుంటావా? నేను మొగోడు, నేనే పొద్దున మొగోడినే కదా పెళ్లి చేసుకునేది. నువ్వు కరెక్ట్, కానీ నిన్నే ఎందుకు ప్రేమించాలి? బాగా చూసుకుంటా ఫ్యూచర్ లో. అది మా నాన్నను బాగా చూసుకుంటున్నాడు కదా. మీ నాన్న చూసుకునేదానికి నేను చూసుకునేదానికి వేరే ఉంటది కదా. అలాగే ఏది కావాలంటే అది కొని పెడతా. మా అమ్మ కూడా కొని పెడుతూ ఉంటుంది నాకు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తా, బయటకు అంత ప్రేమగా చూసుకుంటా. మా తమ్ముడు తీసుకెళ్తాడు ఎక్కడ కావాలంటే అక్కడికి. బట్ నీలో ఏంటి స్పెషాలిటీ? అంటే ఎవరు చేయలేని పనులు నేను చేస్తాను నీతో. అది నాకు కాబోయే హస్బెండ్ కూడా నాకు చేస్తాడు. అదే కాబోయే హస్బెండ్ నేను ఎందుకు కాకూడదు? నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకంటే నేను మొగోడిని. నాకు కాబోయే హస్బెండ్ కూడా వాడు మొగోడే కదా. ఏమండి, నేను జెన్యున్ గా ప్రేమిస్తున్నానండి. జెన్యున్ లవ్ ఉందండి. నాకు కాబోయే హస్బెండ్ కూడా వాడు జెన్యున్ గా లవ్ చేస్తుండొచ్చు. నాలో ఏం తక్కువ? అందంగా లేనా, పొడుగుగా లేనా? నాలో ఏం తక్కువ? కొంచెం ఒప్పుకుంటే నేను లైఫ్ లాంగ్ నిన్ను పూలు పరిచి దాని మీద నడుచుకొని తీసుకెళ్తాను ఇట్లా అని. మా నాన్న పెళ్లిలో అలాగే పలుస్తా అన్నాడు. నువ్వేంటి చేసేది? ఇలా రోజుకి ఎంతో మంది చెప్తూ ఉంటారు, మనం వదిలేస్తూ ఉంటాం. రోడ్ మీద పిచ్చోళ్ళు బాగా తిరుగుతున్నారంటే ఏదో అనుకున్నాను. అర్థమైంది. బా, నీ గురించి నువ్వు ఎప్పటికైనా అర్థం చేసుకో. అసలు ఇంతనే అండి, అమ్మాయిలు అబ్బాయిలు అర్థం చేసుకోరా? అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల కిందనే ఉండాలా? బట్ నువ్వు నాకు నచ్చలేదు. నచ్చేటట్టు నేను చేస్తా. వచ్చే ముగ్గురు పార్టిసిపెంట్స్ నా గురించి చెప్తారు, అప్పుడు ఒప్పుకుంటావా? ఓకే, రైట్. ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాండరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. వెంకీ పెళ్ళాం. గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అది 3:30కి. మళ్ళీ 4:30కి ఎలా గుడ్ ఈవినింగ్ అవుతుంది కదా? కానీ ఇది ఎంట్రీ 3:30కి కదా. నేను మొహం 4:30 కదరా? కరెక్ట్. నేను ప్రపోజ్ చేసి నా బుద్ధి తక్కువ. ఇప్పుడే అర్థమైందా? చదువుకోలేదు. హలో అండి, ముగ్గురికి కూడా స్వాగతం. అండి మొగుడు పెంకి పెళ్ళాంకి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత మన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. మా మిసెస్ పేరు సౌజన్య, తను హోమ్ మేకర్. సో మాకు పెళ్ళి 2 years అయింది. సో దిస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. వెరీ నైస్. ఎక్కడ నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎల్బీ నగర్. వెరీ నైస్, వెల్కమ్. మీరు? మా హస్బెండ్ పేరు సుబ్రహ్మణ్యం, అతను విప్రోలో జాబ్ చేస్తున్నారు. హీఈస్ అ గుడ్ ఫ్రెండ్లీ నేచర్. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్. మా మిస్సెస్ పేరు సుజాత అండి. సుజాత గారు, ఓకే. షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ పిఆర్ఓ ఇన్ పాజిటివ్ హోమియోపతి, వెరీ హైదరాబాద్. గుడ్. మీరు? మా హస్బెండ్ నేమ్ ఈస్ ప్రసాద్. తను టాటా మోటార్స్ లో సీనియర్ అకౌంటెంట్ కింద చేస్తున్నారు. నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. అది చాలు కదా మన లైఫ్ కి. వెల్కమ్. కపుల్. మా వైఫ్ పేరు మంగా, షీ హోమ్ మేకర్. అండ్ మాకు ఇది మ్యారేజ్ అయి 6 years అయింది. సో 2 kids. వెరీ నైస్. మా హస్బెండ్ పేరు నాగేశ్వరరావు అండి, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చాలా బాగా చూసుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి. సో అందరూ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. సూపర్ అయితే. yes, హైదరాబాదీ స్పెషల్ ఆజ్ కా ఎపిసోడ్. ఏం లేదండి, ఇప్పుడు ఏంటంటే జులైగా రోడ్ మీద అబ్బాయిలు చాలా మంది తిరుగుతూ ఉంటారు. అందమైన అమ్మాయి కనిపిస్తే, అది కూడా నాలాంటి అమ్మాయి కనిపిస్తే ఇక వాళ్ళు ప్రపోజ్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలండి?
మేడం యాక్సెప్ట్ చేయాలి మీరు, ఎందుకంటే మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి? మీరు నాతో పంట నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మీకోసం అన్ని వదిలేసుకొని మీరు వస్తామండి మేము ఏం కూడా. ఎక్కువ అండి? ఏం చూసి ప్రేమించాలి? ఆయన ఏంటండి, ఆయన హీరో లెక్క ఉన్నారు. ఆ, చెప్పు బాబాయ్ అట్లా గట్టిగా. మీరు సబ్బలు కొట్టాడు హీరో అంటే. ఇప్పుడేంది? హలో, ఇలా గల్లీకి ఒక హీరో ఉంటాడు మరి. లేదు మేడం, సంథింగ్ ఇతను స్పెషల్. స్పెషల్ స్పెషల్ కంప్లీట్ స్పెషల్ డాన్స్ ఉంది. ఆ, అన్ని డాన్స్ బాగా చేస్తున్నారుగా. అన్ని ఎక్కువ అండి రవి గారికి. అర్థమైంది మా నాకు. మేడంకి ఏంటి హీరో లెక్క వస్తారు. మీరేంటండి అసలు? తనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. ఓహో, అర్థమైందా? అందరు మంచి మాట్లాడుతూ నువ్వేం తేడాకొస్తున్నావు? అర్థమైంది. ఏంటి? ఒక్కరుంటే ఆ, సత్యనా సౌద్ది అని. ఇది చూసావా? సో తనతో కూడా చెప్పించు, నువ్వు నాకు కరెక్ట్ అని అప్పుడు ఒప్పుకుంటా. తనతో కూడా ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి చెప్పించు బాబాయ్, అట్లా చూస్తున్నావు. అట్లా బలవంతంగా వద్దు. ఇప్పుడు అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం రా. సమయం ఆ, సందర్భం నేను ఉంటుంది దానికి. చూసుకుంటా. ఈ ఎపిసోడ్ లో నేను చూసుకుంటా. రెడీ. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయని చెప్తా. ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం. అదే బెస్ట్ పెళ్లి కూతురు. నమస్కారం అండి. నమస్కారం రవి గారు. బాగున్నారండి? చాలా బాగున్నాను పూల రవి పనులు గారు. మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. ముగ్గురు తోపులు. మా అమ్మాయి పూల కూడా పనులు. మీ అబ్బాయిని పడేయడానికి రెడీగా ఉన్నారు. ఏయ్, మా అబ్బాయిలు కూడా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయ్యో, మళ్ళీ పెళ్లి చూపులు అవసరమా చెప్పండి? అవసరం అంటే తెలుసుకోవాలి కదండి. మాదేమో మేమేమో రిచ్ ఫ్యామిలీ, మీరేమో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. అవునవును. అంటే మీరు నచ్చితేనే మేము పెళ్లి చేసుకుంటాం. నేను మీకు నచ్చలేదా? మా మొదటి మా అమ్మాయి. చూడండి కత్తులు ఇక్కడ. ఓకే. ఆ, మా ఒకటో అమ్మాయి. మా మూడో అబ్బాయి. రే చూడరా, ఆమెనే నీకు పెళ్లి సంబంధం డాడీ అనుకుంటాం. ఏంటి అసలు ఫేస్ ఎత్తారు. అమ్మాయి అతిగా సిగ్గుపడకే. యాక్టింగ్ వాళ్ళకి అనుకుంటారు. వాళ్ళకి సిగ్గు ఏ అంటే అసలు అప్పుడప్పుడు. పడదట. ఆ, అబ్బా ఏం అందంగా ఉంది. ఆ నవ్వు మాత్రం భలే బంగారంలా ఉంది. పేరేంటండి? చెప్పాలా మమ్మీ పేరు? నువ్వు చెప్పాలని ఉందా నీకు? అల్లుడు గారు నచ్చితే చెప్పు, నీ లేదంటే ఆస్తులు చెప్పొద్దు. అడగలేదమ్మా, నీ పేరు అడిగిన చెప్పు. నమిత. ఏంటా? అమిత. నమిత మంచి పేరు. పేరు తగ్గట్టే బాగా బొద్దుగా ఉంది. ఏం చేస్తావమ్మా నువ్వు? తింటుంటా అండి. తింటూ ఉంటదంటారా? మరి వంట చేసి ఏమైనా భాగ్యం ఉందా ఇంట్లో? మాకు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అప్పుడప్పుడు నేను చేస్తాను, మిగతా టైంలో వాళ్ళే చేయాలి. అప్పుడప్పుడు చేస్తుంటదా? మీ అమ్మ నీకేం నేర్పించింది ఇప్పటివరకు? చెప్పు, ఏదైనా మంచి విషయం చెప్పు. డాన్స్ ఒకటే నేర్పించి. డాన్సా? రా, నీకు వచ్చిన మీ అమ్మగారు నేర్పించిన డాన్స్ చూపి. రవి గారు ఏంటండి మీరు మా అబ్బాయితో డాన్స్ చేయడం ఏదైనా సాంప్రదాయంగా ఉందా? సారీ అండి, ఏ యాంగిల్ నుంచి అన్న అమ్మాయిలా ఉందా? మీరు అబ్బాయిలా ప్రవర్తించారా మా అమ్మాయితో? మామయ్య గారు అంటే ఎలా ఉంటారండి? ఇదా అండి మీ అమ్మగారు నేర్పించిన డాన్స్? మా ఫ్యామిలీ డాన్స్ లాగే ఉంటుంది. వచ్చి కూర్చోమ్మా, కూర్చోవే. చాలా అద్భుతంగా చేసావు. ఏమంటారా? నీకు పెళ్లి తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే డాడీ. ఓకేనా? నీకు ఓకేదా? నాకు ఓకే. మా రెండో అమ్మాయి కూడా మీరు ఓకే చేయాల్సిందే. ఎందుకు? అంతే, తినలో కూడా ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవునా? యా. వావ్. నీ పేరేంటమ్మా? షకీలా. డాడీ తేడాగా అనిపిస్తుంది. మామూలు తేడా కాదు. ఎందుకమ్మా ఇట్లాంటి పేరు పెట్టాల్సి వచ్చింది? అంటే చిన్నప్పుడే కొంచెం అలా అనిపిస్తే ఆ పేరు. ఏంటి, ఎలా అనిపించింది? అంటే ఈ పేరు మా అమ్మాయికి సూట్ అవుతుందని అనుకున్నామండి. ఏమైనా చేసింది అట్లా? ఏం చేయలేదండి, ఆ. వాళ్ళ నాన్నగారికి ఆ పేరు పెట్టాలనిపించింది, పెట్టాడు. మీ ఆయన గారు లేరా అండి ఇక్కడ? మా వారు 2 సంవత్సరాల క్రితమే హిమాలయాలకి పంపించేశారా? వెరీ గుడ్. అమ్మా నీలో స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? ముగ్గు బాగా వేస్తానండి. ముగ్గులా? యా, ఈ ముగ్గేసింది మా ఈ అమ్మాయి. జనరేషన్ లో ముగ్గులు కూడా ఎత్తున్నాడండి. అందుకే పెయింట్ ముగ్గులు వేస్తుందండి మా అమ్మాయి. ఒక్కసారి రామ్మా, నీ వాక్ చూద్దాం అనుకుంటున్నా. ఏమంటారా? ఓకే ఆ. ఓకే. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూద్దాం.
నీ నడకకు ఒక దండం. ఎప్పుడు అయినా ఇట్లా రవి గారు నడవకే. మీరు అంత బాగా నడిచారేంటండి? మీకు అలవాట? అదేంటో మా ఆవిడ ప్రియాంక చోప్రా ఉందిగా చూపించింది. ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీ అమ్మాయి ఏంటంటే రోబోలా నడుస్తుంది. అంటే మా అమ్మాయికి ఎలా నడవాలో నేను ఎప్పుడు నేర్పించలేదండి. నడకనే ఇట్లుందంటే నేను నృత్యం అడగనండి. ఆ. ఒక గానం ఏదన్నా. గ్రీకు వీరుడు రాకుమారుడు. అంటే ఆ రాకుమారిని చూడగానే సిగ్గేసిందండి, ఆపేసింది. దానికి వెనకాల సపోర్ట్ భరించలేకపోతున్నాం అండి. మా పెద్దోడు హా, హ్మ్. మా చిన్నమ్మాయి. వీడు లండన్ లో చదువుకొని వచ్చాడండి. ఓ అక్కడ లవ్ గివ్ అసలు ఏమీ అక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఓ. బాగా చదివి సంపాదించి ఇండియాకి వచ్చి గేదెల్ని ఆవుల్ని మేపుతున్నాడు. ఓ అయితే మీ అంటే అబ్బాయి లండన్ లో ఇండియన్ చదివినా culture- చదువుకోనట్టే. మా అది. అమ్మాయి ఎల్కేజీ కూడా చదవలేదండి. అట్లాంటి పిల్లమే కావాలనుకున్నాడు. ఆహా. నాకు ఫుల్ ట్రెడిషనల్ అమ్మాయి కావాలి డాడీ. అవును అగో ట్రెడిషన్ అగో అదే అదే కనబడుతుంది. చాలా ఎక్కువ సిగ్గుపడుతుంది డాడీ. కొంచెం తక్కువ అమ్మా, కొంచెం తగ్గు. అబ్బా ఆ నవ్వుతే పన్ను మీద పన్ను. అది ఎంత దానికి అర్థం అర్థం అవుతుంది. అండి. సరే అమ్మా, ఏయ్ వాట్ ఇస్ ద నేమ్? ముమైత్ ఖాన్. ముమైత్ ఖానా? ఆహా. ఓహో బాగుందండి. అంటే ఏం లేదండి రవి గారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు మార్చుకున్నారు అంతే. ఆహా అంటే పెట్టింది ఒకటి మార్చుకుంది ఒకటా? ఆహా. మరి షకీలా పేరు? అది చిన్నప్పుడు వాళ్ళ నాన్న పెట్టండి. మరి ముమైత్ ఖాన్ పేరు? చిన్నప్పుడు వాళ్ళ నాన్న ముద్దుగా పిలుచుకుంటూ ఉంటే వీళ్ళు అదే పేరు పెట్టేసుకున్నారు. మీ ఆయన పేరేంటి? హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన గురించి ఎందుకులేండి. రెడీ అమ్మా దా నువ్వు కూర్చుంటే ఏం చేయవు కానీ దా. ముమైత్ ఖాన్ అని పేరు పెట్టుకున్న తర్వాత డాన్స్ చేయకపోతే ఒప్పుకుంటామండి. అయ్యో డాన్స్ లో మా అమ్మాయి క్వీన్ అండి. అవునా? ఆ. రామ్మా తీసుకురా ముందుకి. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. పెళ్ళికి ముందు చేద్దరు రా. ఇలా ముగ్గేసి ఇలా ముగ్గులో దించుతారా? మా అబ్బాయిని అమాయకుడిని చేసి ఎలా దించుతారా? మా అమ్మాయి డాన్స్ చూసి తట్టుకోలేక మీ అబ్బాయి వచ్చాడు. అంత లేదు. ఆ. మీ అమ్మాయి దగ్గరకు వచ్చి రాంబాబు అన్నది. రాంబాబు మా వాడు అంత వీకా? కాదా? కాదు టచ్ చేశారు నన్ను. అరే నిజంగా చెప్పరా, నువ్వే ఇట్టాను మన ఆమె ఫస్ట్ టచ్ చేశారు డాడీ నన్ను. ఇక్కడ చేసిందా? ముఖం మీద టచ్ చేశారు. ఇంకేం చేస్తావు? ఇక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, పెళ్లి తప్పదు చేసుకోవాలి ఇంకా. ఇక. మా అమ్మాయి టచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నో అంటే మేము ఒప్పుకోమండి. మా అబ్బాయి ఎట్లా పాపం తలెత్తుకుని ఎలా తిరుగుతాడు ఇప్పుడు? మీ అమ్మాయి టచ్ చేసింది మా అబ్బాయిని, ఆ. అందుకే పెళ్లి చేస్తున్నాం ముగ్గురికి. చేయాల్సిందే, తప్పదు ఇంకా. లేవు షకీలా. ఆహా, ఆహా, ఆహా. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే మీ అబ్బాయిల మా అదృష్టం. అబ్బాయిదే. షకీలా ఏంటో ముమైత్ ఖాన్ ఏంటో. ఓకే ఏమండి రవి గారు, ఆ. మనం 300 ఇప్పుడే ఇస్తామా దాని తర్వాత ఇస్తామా? 300 ఎప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి తెలిసే 300 వస్తాయని. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ముగ్గురు దగ్గర 300 వచ్చేసాయి. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. దాని పేరే ఎందుకంటే ప్రేమంట. చాలా వెరైటీ రౌండ్, చాలా బాగుంటది. మీ ఇద్దరి మధ్యలో ఎంత ఆ అండర్స్టాండింగ్ వేవ్ లెంత్ ఎంత ఉందో తెలుసుకుంటాం అన్నమాట. చిన్ని ప్రశ్నలు ఉంటాయి, 3 క్వశ్చన్స్ అడుగుతాం మేము. ఒక్కొక్క కపుల్ కి 3 క్వశ్చన్స్ అడుగుతాము. వైఫ్ అటువైపు ఉంటుంది, హస్బెండ్ ఇటువైపు ఉంటారు. సో ఇద్దరికి సేమ్ క్వశ్చన్, బట్ ఇద్దరు సేమ్ ఆన్సర్ రాస్తేనే 100 పాయింట్స్. 3 కరెక్ట్ అవుతే 300 పాయింట్లు, 2 కరెక్ట్ అయితే 200, 1 కరెక్ట్ అయితే 100. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ దెమ్. వచ్చేయండి. ఫస్ట్ సో మీకు ఎందుకంటే ప్రేమంటలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? ఆ డేట్ రాయండి. ఓకే అక్కడ అయిపోయిందా? అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, కోల్కతా ఏ రాష్ట్రానికి రాజధాని? అండ్ థర్డ్ క్వశ్చన్, మీ ఆవిడకు ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి?
ఓకే ఇక్కడైతే ఆన్సర్ అయిపోయింది అక్కడ ఇక్కడ ఎప్పుడో అయిపోయింది చాలా Oh, ఫాస్ట్ super మా అయితే. పిన్ని. సో మ్యాచ్ అయిందా లేదా వాళ్ళని ఒకసారి అడుగుదాం. రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ ఏ డేట్ అయింది మీరు ఏం రాశారు? జరగలేదు అని జరగలేదు రాశారు. ఇక్కడ జరగలేదు నో ఎంగేజ్మెంట్ అంటే నాకు తెలుగు సమంగా రాయ నో ప్రాబ్లం కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ వెరీ గుడ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ 100 పాయింట్స్. 100 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ కోల్కతా ఏ రాష్ట్రానికి రాజధాని మీరేం రాశారు? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. మీ వైఫ్ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి మీరేం రాశారు? గోవా. ఊటీ. ఓ అదొకటి మ్యాచ్ అవ్వలేదు. No problem, 200 points. 200 పాయింట్స్. ఫస్ట్ కపుల్ అయితే రెండు రైట్ ఆన్సర్స్ రాశారు. రెండు రైట్ ఆన్సర్ Super. చూసారా? ఎక్కడన్నా వైఫ్ కి ఫేవరెట్ స్పాట్ గోవా ఉంటదా చెప్పు? అవును ఉండదు అబ్బాయిలకి ఆయన గోవా ఫేవరెట్ ఉంటుంది. స్పాట్ రాసుకున్నాడు. అదే ఏంటంటే అబ్బాయిలు వెళ్తారండి గోవాకి బాగా ఎంజాయ్ చేయడానికి. మీ ఆవిడ ఎంత స్వీట్ గా ఊటీ అని రాసింది. రాశారు. నీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఇంకెక్కడికి వెళ్ళలేదు కాబట్టి. శ్మశానం అని చెప్పి నీకు శ్మశానమే కరెక్ట్. శ్మశానంలో రాత్రి పూట కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటారు పక్కన ఎవరు ఉండరు. నీ ముఖం మండ నేను వెళ్ళాలనుకో నూరు తీసుకెళ్తాను ఈసారి చెప్తున్నాను. మమ్మీ నువ్వు తోడు లేకుండా నేను ఎక్కడికి రోజు వెళ్తావో దయ్యంతోనే ఉంటా కదా శ్మశానం ఎందుకు? చెప్పు. ఒకసారి మంచి వెళ్దాం చేసా రా. కొట్టు. ఓ వేసావా శభాష్. రైట్ సో నెక్స్ట్ కపుల్ సెకండ్ కపుల్ ప్లీజ్ కమ్. రైట్ సో సెకండ్ కపుల్ రెడీగా ఉన్నారు ఎందుకంటే ప్రేమంట ఆడడానికి. సో But రూల్స్ ఏదో అండ్ కొంచెం వాళ్ళ రెగ్యులేషన్స్ ఫేస్ లో టెన్షన్ కనిపిస్తుంది. ఇక్కడైతే ఈయన ఫేస్ లో టెన్షన్ నాకు మా అన్న ఫేస్ కాదు కానీ వదిన ఫేస్ లో అయితే ఫుల్ టెన్షన్ కనబడుతుంది. ఎందుకంటే ఓ నాయన ఈ సచ్చినోడు జీకే క్వశ్చన్ అడుగుతాడు నాకేదో రాదయ్యే. కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ జీకే కూడా ఈజీగా అడుగు. ఎస్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్ మీ వారు మీకు చెప్పకుండా వెళ్ళిన సినిమా ఏంటి? ఆ సినిమా పేరు రాయండి. ఉంటది ఖచ్చితంగా ఉంటది. హస్బెండ్స్ అన్న తర్వాత ఆ. మామూలుగా చెప్పకుండా చేయకుండా friends కొన్ని కొన్ని అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తూ ఉంటారు. చెప్పరు కానీ సినిమాకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వచ్చి చెప్తారు హా. నేను తెలియకుండా నీకు ఆ సినిమాకి వెళ్ళానే నేమనకే. అసలు రాయట్లేదు మీరు ఆలోచిస్తున్నారు. రాయండి. ఏ సినిమా నేను మా ఆవిడకి పెద్దగా రాయి. చెప్పలేదబ్బా అని ఓ, అక్క. ఆలోచిస్తున్నారు. మా అక్క అయితే ఇంత పెద్ద సినిమా పేరు రాసింది. హా. ఇక్కడ చాలా తెలివిగా రాశారా? అవునా? రాశారు. కానీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఏంటి? ఇక్కడ ఇంత పెద్ద సినిమా పేరు ఉంది. వెంకటేష్ గారు నటించారంట ఆ సినిమాలో. రెడీ. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మన నేషనల్ సాంగ్ ఏంటి? మన నేషనల్ సాంగ్ ఏంటి రాస్తారా? అమ్మో ఏమైందే అంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వు ఈ ఆన్సర్ ఖచ్చితంగా చూడాలి. చూస్తా కానీ తర్వాత చూస్తా. ఎప్పుడైతే మూడో క్వశ్చన్ అడుగు. థర్డ్ క్వశ్చన్ పెళ్లి చూపులకు వచ్చిన మీ వారు పెళ్లి చూపుల రోజు మీ వారు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకున్నారు కదా, అది ఏ కలర్? పెళ్లి చూపుల రోజు మీ వారు పెట్టుకున్న రిస్ట్ వాచ్ అమ్మో పింక్ కలర్ వాచ్ ఏంటి ఉంటుందా అక్క? అమ్మో పింక్. అయ్యో సారీ సారీ నువ్వు ఆన్సర్ చెప్పకూడదు కదరా. అయిపోయిందా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఆవిడకి చెప్పకుండా వెళ్ళిన ఆ, సినిమా సినిమా. ఏంటి? ఏది చెప్పు బాబాయ్. లేదండి ఏం లేదు సినిమా ఏమీ లేదు వెళ్ళలేదు. చెప్పకుండా సినిమా ఒక్కసారి కూడా వెళ్ళలేదా? ఏ నిజం చెప్పండి. ఏ పాప ఏం కొట్టదులే ఎందుకు పాపం. మీ ఆవిడ రాసింది సినిమా పేరు చెప్పండి. వెళ్ళలేదు. నో అని రాశారు మరి. నో అని సినిమా కదా. నో ప్రాబ్లం. 100 పాయింట్స్. సెకండ్ మన జాతీయ గీతం నేషనల్ సాంగ్ ఆ, ఏంటి అంటే ఆ, ఆ, ఆ. ఇది చదువురా. జనగణమన. సార్ ఏంటి సార్ మన నేషనల్ సాంగ్ ఏంటి? జనగణమన. మన నేషనల్ యాంథమ్ ఏంటి? మన నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన. నేషనల్ సాంగ్ ఏంటి? అదే జనగణమన. ఓకే తెలీదు అని అర్థమైంది. మన నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాత్రం. మన నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన. కానీ ఇద్దరు ఆన్సర్ మ్యాచ్ అయింది కాబట్టి 0. ఓకే థర్డ్ క్వశ్చన్ ఏమడిగా? వాచ్ పెళ్లి చూపులకి మీ వారు ఏ కలర్ రిస్ట్ వాచ్ పెట్టుకొని వచ్చారు అని చెప్పండి. ఏ అడిగారు. కలర్? నాకు అసలు పెళ్లి చూపులే జరగలేదు. పెళ్లి చూపులే జరగలేదా? అయితే వాచ్ రాలేదు అయితే. No. అయ్యో మీరేం రాశారు? నో రాలేదు. నో అని రాశారా? వెరీ గుడ్ రైట్ ఆన్సర్. పెళ్లి చూపులే జరగలేదంట మరి వాచ్ కేం పని? బట్ నో నో అని రాశారు చూడు, అవి రెండు రైట్ అయ్యాయి. అది మ్యాచ్. వెరీ గుడ్. మీకు ఎక్కడో క్వశ్చన్స్ లీక్ అయినాయి అనిపించింది అందుకే మీకు 200 పాయింట్లు ఇస్తున్నాం మేము. ఓకే మరి థర్డ్ కపుల్ ని పిలిచిద్దాం. థర్డ్ కపుల్ ప్లీజ్.
యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎక్కడ కలిశారు, ఆ రోజు ఏంటి? ఓకే, రైట్, ఏదో ఏదో వచ్చింది ఆడికెళ్ళి అయితే చూద్దాం. సరే, సెకండ్ క్వశ్చన్ మహాత్మా గాంధీ గారు జన్మించిన రాష్ట్రం ఏంటి? ఏ రాష్ట్రంలో జన్మించారు మహాత్మా గాంధీ గారు? వెరీ ఈజీ అండి. కొంచెం పెద్ద రాయండి సార్. మన జాతి పిత పెద్దగా రై పిన్ని. రెడీ, ఓకే, అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, ప్రెసెంట్ మీ ఆవిడ చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? ఏదో మీరు తప్పు రాస్తున్నట్టున్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఈమెనే తప్పు రాసింది, మీ ఏళ్ళకి లెక్క పెట్టుకోకుండా. ఇప్పుడు అడుగు. ఇంకెక్కడ లెక్క పెడుతున్నారు, కరెక్టా కాదా బట్ రాసేసారు, ఏం రైట్ చేయలేము. రైట్, ఇటు తిరుగు కాక. ఏ రోజు మీరు ఫస్ట్ టైం కలుసుకున్నారు, ఏ రోజు ఆ, అండ్ ప్లేస్ ఎక్కడ కలుసుకున్నారు? ఏం రాసావు? మండే ఆహా, కొత్తగూడెం ప్లేస్. మీరేం రాశారు? సోమవారం సోమ- కొత్తగూడెంలోనే కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కలిసి. మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏడుందని మాకేం తెలుసు? అదే ఇక్కడ కూడా ఫస్ట్ మై హోమ్ అని రాశారు. మై హోమ్ అంటే ఎక్కడ అని అడుగుతున్నారు. కరెక్టే కదా, మై హోమ్ అన్నారు, వాళ్ళ ఇంట్లోనే కలిసి. కానీ ప్లేస్, మేము ప్లేస్ ఎక్కడ కలుసుకున్నారు మండే అని రాసి. మండే కరెక్టే, కానీ ప్లేస్ కావాలి కదా. కొత్తగూడెం అని రాస్తే అక్కడ మ్యాచ్ అయ్యేది. ఏదైనా మండే అని రాసి. మీ అత్తగారి ఇల్లు ఏడుందా నాకేం తెలుసు? నేను కూడా ఏడుంటా అంటే మా ఇంట్లో ఉంటా అని పాస్పోర్ట్ లో రాసింది అనుకో, ఒప్పుకుంటారా? బట్ ఇక్కడ మై హోమ్ అని రాశారు, మ్మ్. అక్కడ అత్తగారి ఇల్లు అని రాశారు కాబట్టి నువ్వు ప్లేస్ అని అడిగావు కాబట్టి హా. నేను రాంగ్ అంట. పాపం ఇక్కడ మై హోమ్ అని రాశారు, కొత్తగూడెం అని కానీ రాశారు. ప్లేస్ అని అడిగావు కదా బంగారం, నువ్వు అడిగిన దానికి నేను ఎట్లా? కరెక్టే కానీ పాపం సరే, ఓకే, మా లాస్ట్ చెప్తుంది కాబట్టి ఓకే, 100 పాయింట్స్. జాతి పిత గారు జన్మించిన రాష్ట్రం. అంకుల్ ఏం రాసావు? గుజరాత్. ఆవిడని రాసింది. ఏ రాసింది? గుజరాత్. రైట్ ఆన్సర్. మరి అలా చూసావేంట్రా? రైట్. సో మూడోది, మీ ఆవిడ చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? 3. అబ్బా, ఏంటి? dance ఈ ఒకటి. dance ఏంటి? అబ్బా, dance ఒకటి. 3 ఇస్ రైట్ ఆన్సర్. సో 3కి 3, 300 పాయింట్స్. వెరీ గుడ్. అద్భుతమైన అబ్బా. అండర్స్టాండింగ్ ఉంది అబ్బి. వచ్చేయండి. మా ఆయన థర్డ్ కపుల్ మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ కదా. నిజంగా. నో అట్లా రాయకుండా పర్ఫెక్ట్ గా కరెక్ట్ నిజంగా ఏ ప్లేస్ లో కలుసుకున్నారు, ప్లేస్ రాయండి అంటే ఈయనేమో మా ఇంట్లో, ఈయనేమో అత్తగారి ఇంట్లో. సింక్ అయింది రా. సూపర్. సరే మరి General ఎందుకంటే ఉంటాయి. పేమెంట్ రౌండ్ అయిపోయింది, అయిపోయింది. వాళ్ళ స్కోర్స్ కూడా ఒకసారి చూద్దాం. స్కోర్. ఫస్ట్ కపుల్ 100 మార్క్స్ తక్కువ ఉన్నారు. లాస్ట్ కపుల్ కి ఆ. యూ హ్యావ్ 500 పాయింట్స్. సెకండ్ కపుల్ ఆల్సో హ్యావ్ 500 పాయింట్స్. అండ్ థర్డ్ కపుల్ మీ స్కోర్ 600 పాయింట్స్. లీడింగ్ లో ఉన్నారు. వెరీ గుడ్. Yes. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ఇంకొక 100 మార్కులు, ఇంకొక 100 మార్కులు. ముగ్గురు కపుల్స్ ఉన్నారు కదా, ఏ ఒక్క కపుల్ కో 100 మార్కులు వస్తాయి. ఆ 100 మార్కులు మీరు ఎలా సంపాదించుకోవాలి? ఎలా సంపాదించుకోవాలి? జస్ట్ డాన్స్ చేయాలంతే. డాన్స్ చేయాలి. మీ ముగ్గురు ఇట్లా ఎవరైతే బెస్ట్ డాన్స్ చేస్తారో వాళ్ళకి 100 మార్కులు వస్తాయి. కానీ ఆ 100 మార్కులు ఈ థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు అద్భుతమైన డాన్సర్లు. స్టార్టింగ్ లో నాకు అర్థమైపోయింది ఆ విషయం. But ఎవరు మధ్యలో గుండంకులు అయితే అద్భుతమైన డాన్సర్. ఆయన డాన్స్ చేస్తుంటే చూడాలని ఉంది నాకు. సో ప్లీజ్ ప్లే మ్యూజిక్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టుముట్టి కొడతలు తీసాడే. అయ్యో పాపో, అయ్యో అయ్యో పాపో. ఇప్పుడు అసలైన రౌండ్ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు 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 ప్లస్. బేసికలీ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఏమవుతుందంటే, నిజంగా మీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా లేకపోతే ప్రేమించుకుంటున్నాము అని అనుకుంటున్నారా అది తెలుసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే డింగ్ డింగ్. కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ అయింది.
అటు ఇటు చూసినా మీకు మార్కులు తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు లీడింగ్ లో ఉన్నారు 600 తో. సో మీరు ఐ కాంటాక్ట్ చాలా 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 ఇంపార్టెంట్. జెన్యున్ గా మాట్లాడితే డైరెక్ట్ మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతారు. సో ఇద్దరికి ఆల్ ది బెస్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీ ఆయన మిమ్మల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటారా? సాటర్డే సండే సాఫ్ట్వేర్ కదా, సాటర్డే సండే వచ్చిందంటే కంపల్సరీ బయటకు వెళ్ళాలి. ఎవ్రీ వీకెండ్ బయటికి వెళ్తూ ఉంటారా? ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్తాను. అంటే బయటికి వెళ్ళేటప్పుడు అయినా సరే, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మీ వారు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారా ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు చేయలేదు తనైతే. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను ఓకే. కాబట్టి తనకి అంత ఇది లేదు. అంటే అంత ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అట్లని కాదు, నేను ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో నాకు కొద్దిగా చెప్పారు ఫస్ట్ లోనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా, నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఆఫీస్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇలా మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు. అలానే నేను నడుచుకుంటాను అన్నమాట. ఒకవేళ మీకు మీరు ఇలా ఉండాలి, ఇలా డ్రెస్అప్ అవ్వాలి, వాళ్ళతో ఇలా మాట్లాడాలి, వీళ్ళతోనే మాట్లాడాలి, సో ఇలాంటి రూల్స్ పెడితే మీరు ఫాలో అవుతారా, లేకపోతే ఎలా రియాక్ట్ అవుతారు వాటి? లేదు, ఫాలో అవుతానండి. సరే, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం ఏమైనా లేదు. మైనస్ ఉన్నాయా మీ ఆవిడలో? ఏం మైనస్ లేవు. బట్ నిజంగానే మీ ఆవిడలో ఒక్కటి కూడా నచ్చిన విషయం అంటూ లేదా? అంటే తను కొంచెం మొండిది. ఫస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైనా తీసుకెళ్ళాను, సో పోస్ట్ పోన్ అయింది అనుకోండి, కొంచెం మొండిగా ఉంటుంది, కొంచెం అలిగిద్ది. సో అది లేడీస్ నేచర్. సో మనం ఏం చేయలేం. మొండితనం దాని ఉంటుంది. గురించి మాట్లాడడం ఒక వెళ్ళి వర్స్ చేయండి. మొండితనం అని మీ ఆయన ఓపెన్ గా చెప్పాడండి. మీకు మీ ఆయనలో నచ్చింది ఏంటి? కోపం కోపం అందరికి వస్తుంది కదండి. అది అది రావడం ఒకటి ఉంటుంది, కానీ తనకి ఎక్కువ వస్తుంది. అంటే నచ్చకపోతే కోపం ఆబ్వియస్లీ వస్తుంది. మా మొగాలం కాబట్టి కొన్ని బయట టెన్షన్స్ ఉంటాయి, కానీ అది మీరు కంప్లైంట్ లాగా ఎందుకు అనుకుంటారు? మంచికే కదా కోపం. తనకు రాదండి, కానీ వస్తే మాత్రం అది మనం ఇంకా ఫోన్ గానీ ఏదున్నా అది పగిలిపోవాల్సింది. అలా ఉంటది తన కోపం అన్నమాట. అట్లా రీసెంట్ గా ఎప్పుడు కోప్పడ్డారు? ఎందుకు కోప్పడ్డారు? ఏం పగల కొట్టారు? యాక్చువల్లీ ఊటీ ప్లాన్ క్యాన్సిల్ అయింది. ప్రాజెక్ట్ వర్క్ ప్రెజర్ వల్ల సో క్యాన్సిల్ అయిపోయింది. సో తను ఏంటంటే తీసుకెళ్ళలేదని కొంచెం గొడవ పెడితే, సో నాకు కోపం వచ్చేసి సెల్ఫ్ పడేశాను. సో అది పగిలిపోయింది కూడా సెల్. ఓకే, మరి ఎప్పుడు ఛాన్స్ రాలేదా తీసుకెళ్దామని? రావట్లేదు. బట్ కిడ్స్ చిన్నగా ఉన్నారు కదా అన్నట్టు, చిన్నపిల్లలు. సో తర్వాత ప్లాన్ చేద్దాం. వాళ్ళు కూడా పెద్దగా ఎంత తీసుకెళ్దాం అన్నట్టు ఉంది అనమాట మా ఆయనకి. అప్పుడు వెళ్దామని. అంటే ఎన్నేళ్ళు ఉంటుందండి అలగడం మీకు? అంటే తీసుకెళ్ళి నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మొండితనం ఎక్కువ అండి. ఎందుకంటే ఒక్కదాన్ని అమ్మాయి కాబట్టి మా మమ్మీ మా డాడీ ఇది కావాలంటే అది కంపల్సరీ ఆ రోజు పోయి తీసుకురావాల్సింది. నేను అంత మొండిదాన్ని అనమాట. కాబట్టి నాకు అలా పెంచారు, నాకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇప్పుడు హస్బెండ్ కదా. ఫస్ట్ లో ఎక్కువ అలిగేదండి, అంటే నియర్లీ ఒక 1 డే ఉండేది. తర్వాత స్లో డౌన్ అయిపోయింది. అది ఏం చేసి తగ్గించా అది అలగడం? నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ప్రామిస్ మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో ప్రామిస్ సంథింగ్ ఏదో నెక్స్ట్ తీసుకెళ్తాము, లేకుంటే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని అట్లా. బెలూన్ బస్ చేయండి. రైట్, ఫైనల్ గా మీ ఆయనలో ఇది కావాలనుకుంటున్నాను, ఇది లేదు, చిన్న కోరికలు ఉంటాయి వైఫ్స్ కన్నా హస్బెండ్స్ కన్నా. అబ్బా మా ఆయనలో ఇది లేదు, ఇది ఉంటే అసలు సూపర్ అబ్బా. మా ఆయనలో నాకేంటంటే ఒక హైట్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అంతే ఒకటి. హైట్ వల్ల ఏం ప్రాబ్లం కాలేదా మీకు? అదే అడుగుదాం. ఇక తప్పదు కదా, రాతలో రాసి పెట్టింది ఏం జరగదు. ఈక్వల్ హైట్ ఉన్నాం, మోస్ట్లీ నేనే కొంచెం హైట్ ఉన్నాను. ప్రతిసారి ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు అట్లా, నువ్వు చూస్ చేస్తే ఇంకా కిందికి వెళ్తావు. అదే ప్రాబ్లం, అంతే తప్ప. ఆల్రెడీ మేము చూసుకున్నాం, అంటే మ్యారేజ్ కాకముందు అయిన తర్వాత కూడా చాలా సార్లు కలిసి. అరేంజ్ మ్యారేజ్ కదా? లవ్ అయినా అరేంజ్. అంటే లవ్ అంటే మీరు ఇద్దరు ప్రపోజ్ చేసుకున్నారా ముందే? తను చేశాడు, నేను ఇప్పటివరకు చేయను. అవునండి, మీరు ఈ షో ద్వారా కంపల్సరీ ఆమెకు ప్రపోజల్ చేయాలి. నాకు ఇప్పటివరకు చెప్పలేదు ఐ లవ్ యూ. ఇప్పటివరకు చెప్పలేదా మీ ఆవిడ? హైట్ వల్లనేమో మరి, మేబీ కావచ్చు. దేవుడా, హైట్ వల్ల ఐ లవ్ యూ చెప్పట్లేదా మీ ఆయనకి? అట్లా ఏం కాదండి. మరి ఎందుకు చెప్పలేదు ఐ లవ్ యూ? మీ ఆయనకే కదా చెప్పాను నేను ఇప్పుడే. చెప్పవా? ఎప్పుడు చెప్తావు? ముసలి ఇంకా ఏమబ్బా అప్పుడే చెప్పా. అప్పుడు ఆయన ఐ లవ్ యూ ఇప్పుడన్నా కొంచెం అది ఆ రొమాన్స్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. చెప్పాను ఎందుకు? అంతే. ఏదో రీజన్ ఉంది, ఎవరికైనా ప్రాబ్లం చేస్తావా? నాన్న నీ మీద ఒట్టు, నేను మా ఆయనకు ఐ లవ్ యూ చెప్పను అని ప్రాబ్లం చేస్తావా? ఫాదర్ లేదండి. ఎప్పుడు చనిపోయారండి నాన్నగారు? నేను 7th లో ఉన్నప్పుడు చనిపోయారు. తండ్రి అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. మీ ఆడపిల్లకి అట్లీస్ట్. పెళ్లి తర్వాత మీ ఆయన అది ఫుల్ఫిల్ చేశాడా? చేశాడు. అవునా? ఏ విధంగా? మా డాడీ ఏదంటే అది కొనిచ్చేవారు. తను కూడా అంతే, అంటే తన్ని బాధ పెట్టకూడదు. నేను ఒకవేళ అది కావాలనుకున్నానంటే తను కూడా తెచ్చేవాడు. నేను అలిగాను అది అన్నట్టు ఏం లేదు, తను కూడా అన్నీ చేశారు. అలా ఉండేది. మా బ్యాడ్ లక్ ఏంటంటే తనకి తల్లి లేదు, నాకు తండ్రి లేదు. అంతే.
నో ప్రాబ్లం. మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇప్పుడు ఒక మదర్ లేని లోటు మీకు మీ ఆవిడ తీరుస్తుందంటే దానికంటే అదృష్టం ఇంకోటి లేదు. అండ్ తండ్రి లేని లోటు తీరుస్తుందంటే వెరీ నైస్, చాలా బాగుంది. కానీ ఫైనల్ గా నువ్వు ఒక్కసారి ఐ లవ్ యూ అవునవమ్మ ప్రతి మగ జన్మ విసుగెత్తక ముందే ఓ చిన్నదానా. చెప్పాలండి రవి గారు. మీ ఆయనకేనండి, మీ ఆయనకి యువర్ హస్బెండ్, నీకు తాళి కట్టిన ఆయన, ఈయనకే చెప్పు ఐ లవ్ యూ. ఏం పాపం కాదు అది. ఓకేనా? ఫుల్ ఏందొద్దు వేరేది, ఏమైనా చెప్పమని నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే అది కూడా చెప్పవా? అయితే ఎవరితో నన్ను చెప్పి అన్న మీ ఆయనకి ఐ లవ్ యూ అని. అబ్బా నువ్వు చెప్పు, వేరే చెప్పనియో. మీ ఆయనకు ఆ సరదా ఎట్లా తిరుగుతున్నారా? అబ్బా చెప్తే ఎందుకు చెప్పను కరెక్ట్ రీజన్ ఇస్తే ఓకే అంట. ఐ లవ్ యూ. ఏంది ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూ. అబ్బా అలా ఎదురైతే ఎప్పుడు ఏదో అమ్మా అంటే బయట తీసుకోపోరా అన్నట్టు. ఫీల్ రెడీ? కళ్ళు ప్లస్ స్టార్ట్ అయింది. కళ్ళే చూడాలి, అటు ఇటు చూడకూడదు. ఫస్ట్ క్వశ్చన్, భార్యాభర్తల మధ్యలో ఈ ఫ్రీడమ్ ప్రైవసీ ఉండాలంటారు అసలు యాక్చువల్గా? ఫ్రీడమ్ అనేది కంపల్సరీ ఉండాలి. తనకి నచ్చినట్టు తను, నాకు నచ్చినట్టు నేను. ఇద్దరికి తను ఇలా ఉండాలి అంటే కంపల్సరీ అలా ఉండాలి. హస్బెండ్ వైఫ్ ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు అంటే ఇలా ఉండాలి. సో చెప్తారు ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు. అలా ఉండడం ఉండకపోవడం మన ఇష్టం. సో ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా ఉన్నారా, మీ వారికి నచ్చినట్టుగా ఉన్నారా? నాకు నచ్చినట్టు అంటే మీ వారు మీ దగ్గర నుంచి ఫ్రీడమ్ తీసుకోవట్లేదు. ఎప్పుడు ఇలా అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పారు. సూపర్. బెలూని బర్స్ట్ చేయండి. పెళ్లి తర్వాత మీ ఆవిడ దగ్గర నుంచి ఇంత సంతోషంగా ఉన్నారంటే ఏం గుర్తొస్తుంది మీకు? సర్ప్రైజ్ గా బర్త్డే సెలబ్రేషన్. మీ ఆయన ఏమైనా చేశాడంటే మీకు గుర్తుండిపోయేలా? నాకు మా మదర్ లేరు, సో మా మదర్ కన్నా ఎక్కువ చూసుకుంటారు నన్ను. ఇప్పుడు ఏది వచ్చినా ఫస్ట్ తనకే చెప్తాను నేను. నాకు ఇలా మా మదర్ కావాలనిపిస్తే తను, నేను ఉన్నాను కదా మీ మదర్ ఎందుకు అని మాట్లాడతారు. చాలా బాగా చూసుకుంటారు తను. దాని గురించి రైట్. మీ ఆయన ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు మీకు? మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత. మీ ఆవిడలో ఏ హీరోయిన్ మీరు చూసుకుంటారండి? నిజం చెప్పమంటారు అబద్ధం చెప్పండి? ఏదో ఒకటి చెప్పు, ఆయన నోరొప్తే గొప్ప. సోనాలి బింది. ఏం బిందే? సోనాలి బిందే. మీ ఆవిడకి ప్రేమగా ఏమైనా చెప్పాలనిపించిందా? బిల్లుని పక్కన కొట్టు, అటు తిరుగు, ఇట్లా పెట్టు, ఫీల్ అవ్వు మీ ఆవిడ్ని. మీ ఆవిడ పేరు ఫీల్, కళ్ళు మూసుకో. రెడీ? కమాన్ ఆడియన్స్, కమాన్ ఎంకరేజ్, కమాన్. ఐ లవ్ యూ సుజీ. కళ్ళు ప్లేస్ రెడీయా? రైట్. సో అసలే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు చాలా తక్కువ టైం దొరుకుతుంది అనుకుంటా కదా మీ ఆవిడతో టైం స్పెండ్ చేయడానికి. కరెక్ట్ పాయింట్ కొట్టున్నారు. యాక్చువల్ గా వైఫ్ ఉండే కంప్లైంటే అది. మేజర్ కంప్లైంట్ కూడా అదే మాకు. జనరల్ గా మొన్న సర్వే చేస్తే ఏం తెలిసిందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అమ్మాయిలు బాగుంటారు కాబట్టి అందుకే లేట్ వస్తుంది. మాకు అంత ఫెసిలిటీ లేదండి. ఇంకా ఎందుకు మీ కంపెనీలో అమ్మాయిలు బాలేరా? అమ్మాయిలు చాలా తక్కువ. సెకండరీ థింగ్, మాకు ఏంటంటే ఎక్కువ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట నాకు. ఓకే. సో తనది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తనకైతే. అంటే ట్రావెల్ ప్లాన్స్ టు బి ఫ్రాంక్ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి. సో దానివల్ల ఏంటంటే మాకు డిలే అయింది. ఐ మీన్ షిఫ్ట్ వల్ల ఏంటంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ షిఫ్ట్ మారిపోతూ ఉంటుంది. దాని ఏంటంటే లైక్ వీ కెనాట్ స్పెండ్ మచ్ టైమ్ అంటే అవుట్ సైడ్ అనమాట. ఇంట్లో లైక్ వన్స్ ఐ కమ్, ఐ మీన్ ఇంట్లో వచ్చిన తర్వాత షీ ఈస్ వెల్ ఎనఫ్. లైక్ ఐ మీన్ ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా షీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చాలా పద్ధతిగా చూసుకుంటుంది, అన్ని బాగుంటాయి. ఓకే. సో మీరు టైం స్పెండ్ చేయట్లేదు మీ సైడ్ నుంచి, ఓకే మీకు ఆఫీస్ అది కుదరట్లేదు. బట్ వీళ్ళ సైడ్ నుంచి, వైఫ్ సైడ్ నుంచి చూస్తే ఆ టైం స్పెండ్ చేయట్లేదు మీకు ఎంత బాధేస్తుంది కదా. నేను అలోన్ గా ఇంట్లో ఉంటాం, మేమిద్దరమే ఉంటాం ఇంట్లోని. సో అలోన్ గా అనిపించినప్పుడు ఓకే నాకు కావాలి, చెయ్యాలి, ఉండాలి అని అనిపించేది అప్పుడు.
సో తర్వాత మెల్లిమెల్లిగా చెప్పేసారు. చెప్తే అప్పుడు అతను అర్థం చేసుకున్నారు. బట్ ఇంకా జాబ్ అన్నాక ఇంకేం చేయలేం కదా. సో ఆ బాధ అలాగే కంటిన్యూ అలవాటు అయిపోయింది బాధ. లేదు ప్రాజెక్ట్ చేంజ్ అయ్యారు. సో సింగిల్ షిఫ్ట్ హ్యాపీ లైఫ్. పెళ్ళిన 2 years నుంచి కూడా ఇది జస్ట్ స్టార్ట్ మ్యారీడ్ లైఫ్ టు బి ఫ్రాంక్ అన్న. అంటే తనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ తన ఉద్దేశాలు తెలుసుకోవడం కానీ తను ఎలా ఫీల్ అవుతుంది ఇంట్లో లోన్లీగా ఉంటే లైక్ కంప్లీట్ అండర్స్టాండింగ్ మాట. ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎలాంటివి డిస్కస్ చేస్తారు? హ్యాపీనెస్ డిస్కస్ చేస్తారా, సాడ్నెస్? నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ నేను మా పేరెంట్స్ తో ఏం మాట్లాడాను, టీవీలో ఏం చూసాను, ఫ్రెండ్స్ తో ఏం చాట్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను అలోన్ గా ఉంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జరిగిందంతా చెప్పేస్తా. మా రిలేషన్స్ లో ఏముంది, ఇలా జరిగింది, మా అత్త ఇలా అన్నారు, మామయ్య ఇలా అన్నారు, అన్ని చెప్పేస్తాను నేను. మీ ఆవిడ ఇంకా ఎలా మారితే బాగుండు అనిపిస్తుంది? నెక్స్ట్ 5 years లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీ లైఫ్ లో? ఒకటి ఉందండి, లైక్ కోపం వస్తే మాత్రం 1 day కంప్లీట్ మాట్లాడడం అనేస్తుంది. అది ఎంత టార్చర్ అండి, ఎంత ప్రేమ చూపిస్తుంటే మాట్లాడుకుని ప్రేమ చూపిస్తుంది. నాకు ఎక్కడో కాలుతుంది, ఏంటి బాధ అనిపిస్తుంది. మీకు అప్పుడు టార్చర్ అనిపిస్తుంది కదా? సూపర్ టార్చర్ అనిపిస్తుంది. అది మరి ఎట్లా చేంజ్ చేసుకోవడం ఎలా? బట్ స్టిల్ దీనిలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను డౌన్ అవ్వాలని ఎప్పుడు చూడదు. ఎప్పుడు నేను ఎలివేట్ చేద్దామని సొసైటీలో చూద్దామని చూస్తుంది. సో షీల్ గివ్ స్మాల్ కరెక్షన్స్. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది చెప్పి అంటుంది. సో నేనేంటంటే ఎక్కువ ఇన్సిస్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్ తెలుసు, ఏం మాట్లాడుతున్నా కూడా తెలుసు. సో ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ అంటుంటా. తినటది ఫోర్స్ మీరు ఇది అలవాటు చేసుకొని అదే అలవాటు అయిపోతుంది నెమ్మదిగా అంటది. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద టైం అదే వస్తాం ఇద్దరికి కూడా. అంతే. ఇద్దరు కన్వర్సేషన్ ఏంటంటే మీరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నా ఒకరినొకరు బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి, లేకపోతే ఒకరినొకరు బెటర్ చేసుకోవాలి. కంప్లీట్ గా నెగటివ్స్ అని తగ్గించుకొని పాజిటివ్స్. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న మా ఇంట్లో ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందని అది ఎక్కువ మేము డిస్కస్ చేసుకోం. ఆయన ఆఫీస్ లో ఏం జరిగింది చెప్తారు, నేను ఇవాళంతా ఏం చేశాను చెప్తాను, అదంతా చెప్తా. అంతే, అంతకు మించి మాకు ఇంకేమీ ఇది లేదు. ఎప్పుడో వస్తది అప్పుడు ఇంకంతే. అంతే, అది ఒక్కటే. అంతే, అది తగ్గించుకుంటే ఇంకా హ్యాపీ ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేము అనమాట. కొన్ని అమ్మ ఆ రోజు ఇట్లా అలిగినావు కదా, ఇప్పుడు నా ఛాన్స్ నేను చూపెడతాను. ఎందుకంటే లైఫ్ లో ఆ ఫ్రస్ట్రేషన్ పాయింట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే మనం ప్రతి సెకండ్ లైఫ్ లో కాంప్రమైజ్ అవుతూనే బతుకుతుంటాం. ఆఫీస్ లో కానివ్వండి, ట్రాఫిక్ లో కానివ్వండి, అది చిరాకు ఉంటుంది. ఆ ఒక స్టేజ్ వస్తుంది, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సో లెట్స్ అవాయిడ్. బెలూన్ బర్స్ట్ చేయండి. నెక్స్ట్ 50 years కి మీ ఆవిడని ఎలా హ్యాపీగా చూసుకుంటారు, ఎలా ప్రామిస్ చేస్తారు? ఎవ్రీ బర్త్డే, ఎవ్రీ యానివర్సరీకి ప్లాన్ సంథింగ్. ఇదో ఈ గిఫ్ట్ ఇవ్వాలి, లేదంటే ఈ నెగిటివ్స్ తగ్గించుకోవాలి, లేదంటే ఇది చెయ్యాలి అని చెప్పి ప్లాన్. సో 50 years, 60 years, 70 years వచ్చినా కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఆ ప్రామిసెస్ అలా ఫుల్ఫిల్ చేసుకుంటూనే ఉంటా. అట్ ద మ్యాక్స్ 98%, 99% ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తా, ఏ లోటు లేకుండా. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు ప్లస్ అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు స్కోర్స్ అండ్ కష్టమైన పాయింట్ ఎలిమినేషన్. ముగ్గురు నుంచి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. మనం సెకండ్ రౌండ్ తర్వాత డాన్స్ చేసాం. ఏ ఒక్క కపుల్ కో 100 points వస్తాయని చెప్పాం. ఆ ఒక్క కపుల్ హూ విన్స్ 100 points ఇస్ లాస్ట్ కపుల్. వెరీ గుడ్. సో ప్రస్తుతానికి మీ స్కోర్ 700. సో 700. మీరైతే సేఫ్ జోన్ ఉన్నారు, ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతారు. అండ్ ఈ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు 300 points. సో టోటల్ గా 1000 points. వెరీ గుడ్. సో ఇప్పుడు ఫస్ట్ కపుల్, సెకండ్ కపుల్, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు లాస్ట్ రౌండ్ కి వెళ్తున్నారు? ఫస్ట్ కపుల్, ఇంతకు ముందు మీ స్కోర్ 500 అండ్ కళ్ళు ప్లస్ రౌండ్ లో మీరు స్కోర్ చేసుకున్నారు 300 points. సో 800 points. మీకు కూడా 500 points ఉండేనండి ఈ రౌండ్ కాకముందు. ఇప్పుడు 300 వస్తే మీరు అండ్ ఫస్ట్ కపుల్ టై అవుతారు. కానీ ఎందుకో ఈ రౌండ్ లో కళ్ళు ప్లస్ అనగానే కళ్ళు కాంటాక్ట్ అంటే ఏంటంటే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడలేదు, చెప్పడానికే ఇష్టపడలేదేమో. కష్టపడ్డారు. అది జెన్యూన్, అంటే అది మనస్తత్వం, అది దాన్ని ఏం చేయలేము. కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది చాలా తక్కువ మాట్లాడతారు, కొంతమంది అసలే మాట్లాడరు. అండ్ ఐ కాంటాక్ట్ ఏదైతుందో అది కొంచెం మిస్ అయింది. కాబట్టి మీకు 200 points అని అందుకే ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. బట్ నో ప్రాబ్లం, మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే రీజన్స్ కూడా ఉన్నాయి మీకు. పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చేస్తే ఫైనల్ రౌండ్ వచ్చేసాము. ఎవరు గెలుస్తారో ఇప్పుడు MMPP టైటిల్ తెలుసుకోబోతున్నాము. ఒకరేమో 1000 points తో ఉన్నారు, ఒకరేమో 800 points తో 200 points తో లీడింగ్ లో ఉన్నారు. మీరు ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంది. వెరీ గుడ్. కానీ మీరు కొంచెం కష్టపడాలండి. ఇక్కడ గేమ్ రూల్ ఏంటంటే కాలు కట్టేసాయా, వెరీ గుడ్. హస్బెండ్ లెఫ్ట్ లెగ్, వైఫ్ రైట్ లెగ్. సో
మీ లెఫ్ట్ లెగ్ వాడుకోవచ్చు, మీ రైట్ లెగ్ వాడుకోవచ్చు. ఇక్కడ వెనకాల ఉన్న బాల్ ని అలా 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 అని ముందుకు తీసుకెళ్లి ఆ లైన్ దగ్గరికి ఆగిపోవాలి. బాల్ ని ఆ లైన్ దగ్గర నుంచి బాల్ ని తంతే ఆ గోల్లో పడాలి. ఆ లైన్ దాటిన తర్వాత మీరు బాల్ ని తన్నకూడదు. Your time starts now. ఏయ్, మళ్ళీ తన్నేయండి. తన్నొచ్చు, ఆ లైన్ బయట. ఆహా, వెరీ గుడ్, సూపర్ అసలు, వెరీ గుడ్. సూపర్. ఏ ఇద్దరు కొట్టలేదా? ఈయనేమో అటు తన్నాడు, ఈయనేమో స్లోగా తన్నారు. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఏం తన్నిండ్రు, ఏం తన్నిండ్రు. ఒకరి ముందు ఒకరు వెనక ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు. పాపం అక్కడ ఇరుకిరుగ్గా ఓరిని. ఎటెటో ఎటెటో వెరీ గుడ్, 2 and 2. Come on, come on. మీరు ఫుట్బాల్ ఛాంపియన్ అనుకుంటున్నారా? ఓ తంతున్నారు. Very good, fast 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 fast. Oh yes. 8 9 8 7 6 5 తన్నండి, తన్నండి, 4 తన్నండి. 3 2 1. సో ఆడాడిస్తా రౌండ్ లో సూపర్ గా ఆడారు. అక్కడ చూసుకుంటే బాల్స్, గ్రీన్ బాల్స్ 5 ఉన్నాయి, రెడ్ బాల్స్ కూడా 5 ఉన్నాయి. సో స్కోర్ టై అయిపోయింది. కానీ వాళ్ళు 200 పాయింట్ లీడ్ లో ఉండే. సో అందుకే అందుకని ఇవాళ మీకు మొండి ఒక మొగుడు score పెంకిపల్లం 51 టైటిల్ విన్నర్స్. కంగ్రాచులేషన్స్. 600 పాయింట్స్ తో విన్ అయ్యారు. సో ఫస్ట్ అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్. బ్యూటిఫుల్ సారీస్ మా లేడీస్ కి. రైట్, సో విన్నింగ్ కపుల్ ఎంఎంపీపీ మొండి మొగుడు పెంకిపల్లం తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ Home థియేటర్ theatre. గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రవి గారు. అండ్ అలాగే ఓ మిక్సీ కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు, కింద పెట్టండి, మొండి మొగుడు పెంకిపల్లం తరపు నుంచి ఒక వెరీ మెమరబుల్ గిఫ్ట్. ఓ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో సో మీరు మీరు కూడా కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ 3:30కి మధ్యాహ్నం, లేకపోతే రాత్రి 11 గంటలకు మళ్ళీ కలుస్తున్నాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ అండ్ బై బై.